మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 32వ కీర్తన 2వ వచనము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియ దైవజనమా, ఆదికాండము 27వ అధ్యాయము 35వ వచనములో యాకోబు కపటోపాయంతో తన అన్నకు రావలసిన దీవెన తీసుకుని పోయినట్లుగా ఇసాకు పలకడం చూస్తాము. అతని కపట స్వభావము ఏషావులో కోపాన్ని, పగను రగిలించింది. నరహత్య చేయాలనే తలంపుకు ప్రేరణ ఇచ్చింది. యాకోబు చూపిన కపట స్వభావము అతనిని తన తల్లిదండ్రులకు, ఇంటికి దూరం చేసింది. లాబాను వద్ద 10 మార్లు మోసపోయే స్థితిని కలిగించింది. ప్రియ దైవజనమా, మన జీవితంలో మంచి దినములు చూడగోరే వ్యక్తులముగా మనము ఉండాలి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకునే వారముగా ఉండాలి. అసలు ఈ కపట స్వభావము ఎవరిలో ఉంటుంది అని మనం గమనించినట్లయితే 10వ కీర్తన 4-7 వచనముల ప్రకారం దుష్టులు కలిగి ఉంటారు. 52వ కీర్తన 2-4 వచనముల ప్రకారం మోసము చేసేవారు కలిగి ఉంటారు. యోబు గ్రంథము 15వ అధ్యాయము 34-35 వచనాల ప్రకారం భక్తిహీనులు కలిగి ఉంటారు. మరి ప్రియ దైవజనమా, ఈ దినం మన జీవితాలను మనము పరిశీలించుకుందాము. మనలో ఈ కపట స్వభావము ఏలుబడి చేస్తూ ఉంటే మనము నష్టపోవడం మాత్రమే కాదు, కానీ మన వలన ఇతరులు పాపమునకు ప్రేరేపించబడతారని గమనించాలి. మూలవాక్యము ప్రకారం ఆత్మలో కపటము లేకుండా ధన్యులము కావాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. దాని కొరకు కీర్తనాకారుని వలె మనము ప్రార్థించాలి. చూడండి, 119వ కీర్తన 29వ వచనము. కపటపు నడత నాకు దూరము చేయము. ఈ ప్రార్థన మన జీవితంలో ఒక భాగం కావాలి. తెలిసో తెలియకో మనలో కపటము ఏలుబడి చేస్తూ ఉంటే అది మన నుండి దూరమైపోవాలని, ఆ చేదైన వేరు మొలవకుండా త్రుంచివేయబడాలని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి యేసయ్య సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనములో నతనీయేలును చూచి ఇతని యందు ఏ కపటము లేదని పలకడం మనం చూస్తాము. అట్టి సాక్ష్యము నా జీవితాలలో దేవుని దృష్టిలో మనము పొందుకొని ధన్యులము కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ దినం ప్రభువా, ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న ఎవరిలో అయితే కపట స్వభావము ఏలుబడి చేస్తుందో నజరేయుడైన యేసు శక్తిగల నామములో అది కాల్చివేయబడునుగాక. తండ్రి, ఆత్మలో కపటము లేని వారముగా నీ దృష్టిలో మేమందరము ఉండునట్లు మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని, మా జీవితకాల పర్యంతము కపటపు నడత మా జీవితాలలో ఉండకుండా మీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, షారోన్ మన్నా ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబరింగ్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. గమనించి ప్రతి ఒక్కరూ
నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్లో పాల్గొని ప్రతి నెల మొదటి వారంలో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యోనాతాను అతని ఆయుధములు మోయువాడు చేసిన మొదటి వధయందు చంపిన 20 మంది ఏ జాతివారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.